ఒక రిలేషన్షిప్లో నువ్వు బాగున్నావు చూడటానికి, అరే వంట భలే ఉంది, ఇవాళ చాలా టేస్టీ ఉంది, అప్రిషియేట్ చేయడానికి నువ్వు లేజినెస్ చూపిస్తావు చూడు, దట్ ఈస్ నథింగ్ బట్ క్లాసిక్ ఎగ్జాంపుల్ అనమాట. మనం ట్రావెల్ చేద్దాం, ఏదన్నా హాలిడేకి వెళ్దాం అని మీరు తిరిగారనుకోండి, మైండ్ కూడా రీఫ్రెష్ అవుతుంది. మీరు మీ వైఫ్కి సర్ప్రైజెస్ ఇవ్వట్లేదు అని అంటే బయట నుంచి ఎవరో ఒకరు సర్ప్రైజ్ ఇస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. కెన్ లేజినెస్ కిల్ ఎ రిలేషన్షిప్ అంటే లేజినెస్కి రిలేషన్షిప్కి అసలు సంబంధం ఏంటి అని చాలామంది అనుకోవచ్చు. కానీ ఎమోషనల్ లేజినెస్ ఒకటి ఉంటుంది, ఫిజికల్ లేజినెస్ ఇంకొకటి ఉంటుంది. వీటి రెండిట్లో ఏది ఎఫెక్ట్ అయితే రిలేషన్షిప్ దెబ్బతింటుంది? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు రామ్ మెట్టు గారు ఉన్నారు, లైఫ్ కోచ్. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. హాయ్, నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. నేను అన్నట్టు ఎమోషనల్ లేజినెస్ ఒకటి ఉంటుంది, ఫిజికల్ లేజినెస్ ఒకటి ఉంటుంది. ఏముంది, మన వైఫే కదా, లేకపోతే మన పార్ట్నరే కదా అని చెప్పేసి ఈజీగా లైట్ తీసేసుకొని చెప్పేసి ఆ కొత్తతనం లేకపోవడం అనేసి ఉండడం, దీనివల్ల రిలేషన్షిప్ ఏదైనా దెబ్బతినడం కానీ బ్రేక్ అవ్వడం కానీ ఛాన్సెస్ ఉంటాయా? ఎస్, డెఫినెట్గా అండి. ఓకే. లేజినెస్ మీరు అన్నారు కదా, దాంట్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఇమోషనల్ లేజినెస్, ఇంకొకటి ఫిజికల్ లేజినెస్. ఫిజికల్ లేజినెస్ అందరికీ తెలుసు, అందరికీ ఉన్నదే అది. రైట్. సో ఇమోషనల్ లేజినెస్ కూడా ఉంటుందన్నమాట. సో రెండిట్లో ఏదన్నా ఇంపాక్ట్ పడుతుందా అని అంటే, ఫ్రాంక్లీ స్పీకింగ్, రెండు ఇంపాక్ట్ చేస్తాయి రిలేషన్షిప్ని. సో అసలు ఇమోషనల్ లేజినెస్ అంటే ఏంటంటే, చాలామంది ఈ చిన్న చిన్న జెస్చర్స్ అనమాట. ఏంటంటే, నువ్వు బాగున్నావు చూడటానికి, అరే వంట భలే ఉంది, ఇవాళ చాలా టేస్టీ ఉంది. నువ్వు ఎంత టేస్టీ ఫుడ్ తింటున్నా కూడా అప్రిషియేట్ చేయడానికి నువ్వు లేజినెస్ చూపిస్తావు చూడు, దట్ ఈస్ నథింగ్ బట్ క్లాసిక్ ఎగ్జాంపుల్ అనమాట. ఇది రెగ్యులర్గా జరుగుతుంటుంది. ఏంటంటే, ఎంతో కష్టపడి వైఫ్ కానివ్వచ్చు, హస్బెండ్ కానివ్వచ్చు, ఎంతో కష్టపడి ఫుడ్ ప్రిపేర్ చేసి నా స్పౌస్కి పెట్టాలి అనే ఆత్రం ఉంటుంది చూడండి. అంత ఆత్రంగా తెచ్చి ముందు పెట్టేసరికి ఆత్రంగా తింటారే తప్ప దానికి ఏదో ఒక చిన్న కాంప్లిమెంట్, అరే భలే చేసావు, ఇది చాలా బాగుంది అని అన్నారు అనుకోండి, వాళ్ళు పెట్టిన ఎఫర్ట్కి దే విల్ గెట్ దట్ ఇదనమాట, దానికి సార్థకం అనిపిస్తుంది వాళ్ళకి. సో అలా కాకుండా వాళ్ళంతా ఎఫర్ట్ పెట్టి చేసిన తర్వాత మీరేదో ఫోన్ చూసుకుంటూ తినేసి బాగుంది, మీకు నచ్చింది, కానీ మీరు అది ఎక్స్ప్రెస్ చేయట్లేదు చూడండి, దట్ ఈస్ ఇమోషనల్ ఇదనమాట, లేజినెస్. సో అలా ఏంటంటే చాలామంది ఆన్ డైలీ బేసిస్ కాంప్లిమెంట్ ఇవ్వడము, ఒక చిన్న కాంప్లిమెంట్, అరే భలే ఉన్నావు ఈరోజు, నువ్వు నీ డ్రెస్ చాలా బాగుంది, కొత్త డ్రెస్ వేసుకున్నప్పుడు నీ డ్రెస్ చాలా బాగుంది, ఇలాంటివన్నీ చెప్పకుండా ఏదో ఇంకా ఇలా నడిపేస్తా ఉంటారు చూడండి రిలేషన్షిప్లో. అలాంటప్పుడు ఏమవుతుంది అని అంటే, ఒక ఇమోషనల్ డిస్టెన్సింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఎందుకంటే ఐదర్ వైఫ్ ఆర్ హస్బెండ్, ఇద్దరిలో ఎవరో ఒకరు ఆర్ సమ్ టైమ్స్ బోత్, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు ఏంటంటే ఇలా చిన్న చిన్న కాంప్లిమెంట్స్ అవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే ఆ రిలేషన్షిప్ స్ట్రెంగ్థెన్ అవుతుంది. సో అలా చెప్పకుండా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ డిస్టెన్సింగ్ అవుతుంది అనమాట. సో దాట్ ఈస్ అబౌట్ ఇమోషనల్ లేజినెస్. ఈ ఫిజికల్ లేజినెస్ కూడా కాంట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. ఎట్లా అంటే, ఒక రిలేషన్షిప్లో చాలామంది ఏంటంటే, ఇప్పుడు ఒక ఫ్యామిలీ ముందుకు వెళ్ళాలి అంటే ఎఫర్ట్ 2 sides నుంచి ఉండాలి. బట్ ఎఫర్ట్ మొత్తం 1 side నుంచే ఉంది, ఇంకొక అదర్ స్పౌస్ ఇస్ లైక్ లేజీ అనుకో, అదర్ పార్ట్నర్ ఇస్ లైక్ లేజీ అనుకోండి, ఏమవుతుందంటే బర్డెన్ మొత్తం ఒకరి మీద పడిపోతుంది. అలా ఒకరి మీద పడ్డప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి చిరాకు, ఇరిటేషన్ ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి అనమాట. లైక్ ఏంటి ప్రతిసారి నేనే ఇనిషియేటివ్ తీసుకోవాలా, ఇదంతా నా రెస్పాన్సిబిలిటీ అయినా, ఇంకా నీకు పట్టిలేదా అనే థాట్స్ వస్తూ ఉంటాయి. దీనికి క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే, పిల్లలకి హోంవర్క్ చేయించడం కానీ, ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేయించడం కానివ్వండి, వాళ్ళ డ్రెస్ రెడీ చేయటం కానీ, వాళ్ళ బ్యాగ్ సర్దడం కానివ్వండి. సో ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే జనరలీ లైక్ మన సొసైటీలో విమెన్ వైపు వెళ్ళిపోతుంటాయి అనమాట. వాళ్ళకి టిఫిన్ చేసి పెట్టడం కానీ, ఏదన్నా కానీ. అక్కడ మేల్ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొందరు పట్టించుకుంటారు, బట్ పట్టించుకోని కేసెస్లో ఏమవుతుంది అని అంటే, వాళ్ళకి బికాస్ ఆఫ్ దర్ లేజినెస్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు మెంటలీ ఫిక్స్ అయిపోతారు, ఏదైనా డ్యూటీ కాదు, ఉంది కదా చూసుకుంటదిలే అనే ఈ నోషన్లో ఉండి వాళ్ళు బద్దకిస్తారు కదా. అప్పుడు ఆ ఫిజికల్ లేజినెస్ వల్ల కూడా
ఇది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. సో, ఈ విషయంలో మెన్ ఏంటంటే, నేను మార్నింగ్ టు ఈవినింగ్ కష్టపడతాను. నేను ఇంటికి ప్రొవైడ్ చేస్తున్నాను మనీ. సో, నాకేంటి పిల్లలకి ఏదైనా అవసరమైతే తెచ్చి పెడతాను తప్ప, వాళ్ళెలా ఉన్నారు? నా వైఫ్‌కి ఎలా ఉంది? ఆమెకు కొత్త చీర ఉందా? ఈరోజు మా పెళ్లి రోజా? ఫుడ్ పెట్టాలా? ఇవన్నీ చాలా నార్మల్ థింగ్స్ గదా! అదేం కొత్త గాదు గదా! పెళ్లయిపోయి ఇన్ని సంవత్సరాలవుతుంది. ఇలా మాట్లాడుతూ ఉంటారు. మరి వాళ్ళకేం చెప్పగలం? పెళ్ళైపోయి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది అన్నప్పుడు జనరల్‌గా ఏమవుతదంటే, పెళ్ళైన కొత్తలో ఎక్సైట్‌మెంట్ ఉంటది కపుల్స్ అవును. మధ్యలో. యాహ్! బట్ ఈవెంచువల్లీ ఏమవుతుందనంటే ఆ ఎక్సైట్‌మెంట్ డ్రాప్ అవుతుంది. హ్మ్. ఎందుకు డ్రాప్ అవుతుంది తెలుసా? కొత్తదనం లేదు కాబట్టి. యెస్. రైట్? హ్మ్. ఆ కొత్తదనం రాకపోవడానికి కూడా మేజర్ రీజన్ లేజినెస్సే. ఈ ఫిజికల్ లేజినెస్సే. హ్మ్. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. కొత్తదనం ఎలా తెచ్చుకోవచ్చు అనేసి. ఓకే. ఇప్పుడు చూడండి జనరలీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిలో ఒకళ్ళైతే ఇద్దరు లేజీగా ఉన్నారనుకోండి. హ్మ్. వాళ్ళు హాలిడేస్ గానీ, లీవ్స్ గానీ రాంగానే సరదాగా పడుకొని స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుందాము, ఇంట్లోనే తిందాము, ఇంట్లోనే ఉందాము. ఎక్కడికెళ్ళేది లేదు. ఓకే. మీరు ఇంట్లోనే ఉండి, ఇంట్లోనే తిని ఎక్కడికెళ్ళలేదనుకోండి, హ్మ్. మైండ్ కూడా మొద్దుబారిపోతది. ఓకే. అలా కాకుండా కొంచెం ఎఫర్ట్ పెట్టి హ్మ్. మనం ట్రావెల్ చేద్దాం, ఏదన్నా హాలిడేకి వెళ్దాం అని మీరు తిరిగారనుకోండి, మైండ్ కూడా రిఫ్రెష్ అవుతది. యాహ్! అండ్ మీ సరౌండింగ్స్‌ని మీరు చేంజ్ చేస్తున్నారు. హ్మ్. అదే సరౌండింగ్స్ దాంట్లోనే అయ్యే మొఖాలు, అయ్యే డ్రెస్సులు వేసుకొని కాకుండా, హ్మ్. మీరు ఆబ్వియస్లీ ట్రావెల్ చేస్తున్నారంటే మీ డ్రెస్సింగ్ స్టైల్ మారుతది. అవును. మీ ప్లేస్ మారుతుంది. సో, ఇవన్నీ మారినప్పుడు ఏంటంటే, ఆ కొత్తదనం అనేది వస్తుందనమాట. హ్మ్. హ్మ్. వచ్చినప్పుడు రిలేషన్‌షిప్స్ అనేది రిఫ్రెషింగ్‌గా ఉంటాయి కాబట్టి, ఓకే. అది బావుంటుంది. ఇంకా బెటర్‌గా ఉంటది. స్ట్రాంగర్ రిలేషన్‌షిప్స్ ఉంటాయన్నమాట. ఓకే. బట్ పిల్లలుంటే ఆ ఇంట్లో, పిల్లల కోసం చూసుకుంటున్నాం గదా! ఇంక మనకేంటి కొత్తగా లైఫ్ ఇంకొకటి. పిల్లల్ని చూసుకుంటే సరిపోతుందిలే. ఇలా ఉంటారు. వాళ్ళిద్దరు ఎంజాయ్ చేయగూడదు. చేస్తే తప్పు. ఇక్కడ ఏమవుతుందంటే, హ్మ్. చాలా మంది ఇదే నోషన్‌లో ఉంటారు. ఏందంటే, ఇక పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలే సర్వస్వము. హ్మ్. మనం ఏం చేసినా పిల్లల కోసమే చేయాలి. యాహ్! నువ్వు చేసినా, నేను చేసినా దట్ ఈస్ పర్టైనింగ్ టు పిల్లల గురించే చేస్తున్నాం అవును. అనేసి అనుకుంటారు కదా! హ్మ్. రేపు పొద్దున ట్రస్ట్ మీ, మార్క్ మై వర్డ్స్, ఇదే పిల్లలు వాళ్ళ జీవితాలకి వాళ్ళెళ్ళిపోతారు. వాళ్ళు వాళ్ళు ఎవరిది వాళ్ళు చూసుకుంటారు. అవును. అప్పుడు మీకు తోడుండేది ఎవరు అనంటే ఒకళ్ళకొకళ్ళే. మీరిద్దరే. అవును. రైట్? మీకు ఎవరు తోడుండరు. మీకు ఒకళ్ళకొకళ్ళే తోడు. ఇది దృష్టిలో పెట్టుకొని మధ్యలో ఈ ఎంజాయ్‌మెంట్ మానేయటం ఇయన్నీ చేయకండి. హ్మ్. చూసుకోండి. నేను పిల్లల్ని చూసుకోవద్దని చెప్పట్లేదు. యాహ్! మీ బాధ్యత అది. చూసుకోండి. కానీ అట్ ది సేమ్ టైమ్ మరీ మీ ఎంజాయ్‌మెంట్ కూడా సాక్రిఫైస్ చేసేసి, హ్మ్. అసలింక మనం వైఫ్ అండ్ హస్బాండ్ కాదు. వి ఆర్ ఓన్లీ మెంట్ యాస్ పేరెంట్స్. కేర్ టేకర్స్ లాగా బిహేవ్ చేయకండి మీరు. యాహ్! రైట్? చాలా మంది ఏందంటే పేరెంట్స్ కేర్ టేకర్స్ లాగా బిహేవ్ చేస్తారు. హ్మ్. అట్లా కాదు. యు ఆర్ పేరెంట్స్. యు ఆర్ వైఫ్ అండ్ హస్బాండ్ టు ఈచ్ అదర్ కదా! యెస్. అది మర్చిపోవద్దు. మీరు అది మర్చిపోయినారంటే ఆబ్వియస్లీ సప్పబడతది రిలేషన్‌షిప్ హ్మ్. అండ్ మూలకు పడతది కూడా. ఓకే. అదేలాగా ఇప్పుడు కంఫర్ట్ ఇద్దరికిద్దరికి చాలా సంవత్సరాల నుంచి తెలుసు. ఆ కంఫర్ట్ వచ్చేస్తది. ఇప్పుడు నేను కొత్తగా ఆమెను సర్ప్రైజ్ చేసో, లేకపోతే ఆమెకేదైనా గిఫ్ట్ ఇచ్చో, ఏముందిలే చేసేది. ఈ డీలాతనంలో గూడా ఉంటారు. ఆ సర్ప్రైజ్ చేయడమో, లేకపోతే రోజు రోజు గుర్తించడమో ఎంతవరకు ఇంపార్టెంట్ అంటారు? వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఒక సింపుల్ లాజిక్. హ్మ్. మీరు మీ వైఫ్‌కి సర్ప్రైజెస్ ఇవ్వట్లేదు అనంటే, హ్మ్. బయట నుంచి ఎవరో ఒకళ్ళు సర్ప్రైజ్ ఇస్తారు. యెస్. రైట్? ఇంట్లో సర్ప్రైజ్‌కి అలవాటు ఉందనుకోండి, ఆ! బయట నుంచి ఎవరైనా సర్ప్రైజ్ చేసినప్పుడు ఏంటంటే, అది వాళ్ళు పక్కకు అవాయిడ్ పెట్టేస్తారు. చేస్తారు. దాన్ని వాళ్ళు అవాయిడ్ చేసే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. యెస్. నాకు ఇంట్లో సర్ప్రైజ్ దొరకట్లేదు, ఇంట్లో కాంప్లిమెంట్స్ దొరకట్లేదు, హ్మ్. ఇంట్లో నాకు ఆ వాలిడేషన్ దొరకట్లేదు ఇవన్నీ అన్నప్పుడు, ఎక్స్‌టర్నల్ సోర్సెస్ నుంచి రాగానే హ్మ్. దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ హైయర్ ఉంటది. యాహ్! అండ్ ఈవెంచువల్లీ ఏమవుతుందంటే ఈ రిలేషన్స్ బ్రేక్ అవుతూ ఉంటాయి. నేను అందరి గురించి చెప్పట్లేదు. బట్ హ్మ్. మోస్ట్ టైమ్స్ బికాజ్ మన మైండ్స్ మన కంట్రోల్‌లో ఉండవవి. అవును. హ్మ్. సో, మీకు కావాలి ఏంటంటే ఎమోషనల్ సపోర్ట్ కావాలి, వాలిడేషన్ గావాలి. వాలిడేషన్ కావాలి. ఇవన్నీ ఏంటంటే నీడ్స్. హ్మ్. ఈ నీడ్స్ ఇంట్లో ఫుల్‌ఫిల్ అవ్వట్లేదు అన్నప్పుడు ఖచ్చితంగా బయట ఫుల్‌ఫిల్ అయితాయి. యెస్. సో, అలా అవ్వకుండా అది నేనేం చెప్తున్నానంటే నాట్ ఓన్లీ వైఫ్, హ్మ్. ఈవెన్ హస్బెండ్ అన్నా కానివ్వండి. యెస్. బోత్ సైడ్స్ చెప్తున్నాను నేను. హ్మ్. హ్మ్. సో, అట్లాంటి నీడ్స్ బయట నుంచి వచ్చినా దాన్ని వాళ్ళు పక్కకు పెట్టాలి అనంటే ఇంట్లో ఖచ్చితంగా కాంప్లిమెంటింగ్ ఈచ్ అదర్, సర్ప్రైజింగ్ ఈచ్ అదర్, ఇప్పటికీ ఆ ఫ్రెష్‌నెస్ ఇన్ ది రిలేషన్‌షిప్ ఉందనుకోండి, యాహ్! వాళ్ళ బాండింగ్ టైట్‌గా ఉంటది కాబట్టి ఎక్స్‌టర్నల్ సోర్సెస్ నుంచి ఏమొచ్చినా కూడా వాళ్ళు ఈ బాండ్‌ని బ్రేక్ చేయలేరు. హ్మ్. అండ్ దే కాంట్ బార్గెయిన్ అన్నమాట. ఓకే. అలా ఈ వాళ్ళిద్దరి మధ్యలో బాండ్ వీక్ ఉందనుకో, హ్మ్. ఖచ్చితంగా థర్డ్ పర్సన్ ఎంటర్ అయితారు ఎంటర్ అవుతారు. రిలేషన్‌షిప్స్‌లోకి. యెస్. ఈ ఎమోషనల్ లేజినెస్ ఇదంతా అయితే, ఇప్పుడు ఫిజికల్ లేజినెస్‌లో రోజు సేమ్ డ్రెస్ ఏసుకొని ఉండడం, ఇంటికొచ్చేసరికి రోజు నైటీనో, లేకపోతే రోజు ఒక షార్టో ఏసుకొని అంతే అలానే ఉంటే ప్రతిరోజు అబ్బా! రోజు ఏం జూస్తాం ఇదే మొహం అనే ఒక ఫీలింగ్ వస్తుంది కదా! ఆ రోజులాగా కాకుండా ప్రతిరోజు కొత్తగా రెడీ అవ్వడమో, కొత్తగా తనని తను చూపించుకోవడం ఎంత ఇంపార్టెంట్ అంటారు? అయితే ఇక్కడ రెగ్యులర్ బేసిస్ మీద కొత్తదనం తెచ్చుకోవడం ఇంపార్టెంట్. యెస్.
నీడ్ నాట్ బి ఎవ్రీడే. సో ఇప్పుడు ఎవ్రీడే అంటే దట్ బికమ్స్ అన్రియలిస్టిక్ అయిపోతుంది అవును, మళ్ళీ. అవును. సో ఇట్స్ నాట్ లైక్ ఎవ్రీడే ఒక కొత్త లుక్ చూపించాలని కాదు, బట్ టైమ్లీ బేసిస్ మీద లైక్ యూనో అది వీక్లీ వన్స్ కానివ్వండి. సో 10 daysకి ఒకసారి అట్లా యునో ఎక్స్పెరిమెంట్ విత్ యువర్ డ్రెస్సెస్. మన స్టైల్స్ ని ఫాలో అవ్వచ్చు మీరు ఇఫ్ యూర్ కంఫర్టబుల్ డూయింగ్ దాట్ యూనో. సో అట్లా ఏంటంటే మిమ్మల్ని మీరు డిఫరెంట్ గా ప్రెజెంట్ చేసుకోవడం. అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వాళ్ళ ఫేషియల్ హెయిర్ అండ్ ఆల్ ఇవన్నీ లేకపోతే మన జుట్టు ఇదంతా ఏదైతే ఉందో హెయిర్ స్టైల్స్ ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. సో అట్లా ఎక్స్పెరిమెంటింగ్ కెన్ బి డన్ ఇన్ మెనీ వేస్. సో ఆ ఎక్స్పెరిమెంటింగ్ చేసుకుంటూ లుక్ ని మార్చుకుంటూ మన అపియరెన్స్ ని మనం డిఫరెంట్ దీనిలో చూపిస్తా ఉంటే ఖచ్చితంగా ఏంటంటే ఆ ఇంట్రెస్ట్ బిట్వీన్ ది స్పౌస్ బోత్ ఆఫ్ దెమ్ అనేది ఈజీ ఉంటుందన్నమాట మనకి. అలా కాకుండా మీరు అన్నట్టు ఇంకా పద్దాకా ఎప్పుడు అదే నైటీ లేకపోతే అదే షార్ట్స్ వేసుకొని అదే లూజ్ టీ షర్ట్లు వేసుకొని అలా ఉన్నారంటే యూ విల్ నాట్ షో దట్ ఎంథూజియాజం టు ది అదర్ పర్సన్ అనమాట. అది రాదు కూడా. సో ఇంకొంతమంది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న బయటకు వెళ్ళొచ్చు, మేమిద్దరం రెడీ అయ్యి బయటకు వెళ్ళాలి ఇలా ఉన్నా ఇంట్లో వాళ్ళు వాళ్ళ అత్తమ్మ వాళ్ళు ఇంకా ఎన్ని సంవత్సరాలు వెళ్తారు, ఏదో కొత్త జంటలాగా పెళ్ళయి ఇప్పుడే అయినట్టు ఊరికే బయటకు తిరుగుతాం సినిమాకి వెళ్తాం అంటారు, ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకోండి అని అంటారేమో అని భయంతో కూడా సగం మంది వెనక్కి తగ్గుతుంటారు. ఎస్, ఖచ్చితంగా వెనక్కి తగ్గుతారు. కాకపోతే ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే ఎవరైతే ఇప్పుడు వాళ్ళు ఏమైనా అంటారేమో అని వెనక్కి తగ్గిన వాళ్ళే కాలేజ్లో ఉన్నప్పుడు ఇంట్లో చెప్పకుండా వెళ్ళారు కదా. ఇంట్లో ఏం చెప్పకుండా వెళ్ళిన వాళ్ళు చాలా సందర్భాలు ఉన్నాయి. నిజంగా వెళ్ళాలి అనే మనసు ఉండి ఒక మార్గం వాళ్ళే క్రియేట్ చేసుకుంటారండి. ఆ మనసు ఉందంటే సో వాళ్ళకు ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఏంటంటే పేరెంట్స్ కూడా కొంచెం సపోర్ట్ చేయాలి దీనికి. ఏంటంటే నువ్వు పద్దాక మైక్రో మేనేజ్మెంట్ చేయొద్దు. వాళ్ళు మీ పిల్లలు ఓకే ఐ అండర్స్టాండ్, కానీ వాళ్ళకి పెళ్ళయి వాళ్ళకి పిల్లలు ఉన్నారంటే వాళ్ళ అడల్ట్స్, వాళ్ళ ఇండివిజువాలిటీ వాళ్ళకి ఇచ్చేసేయాలి. సో వాళ్ళు ట్రిప్స్కి వెళ్తున్నారా, ఎక్కడికి వెళ్తున్నారు, పబ్లిక్ వెళ్తున్నారా అని మీకు సంబంధం లేదు. ఇంకా యునో ఏదైనా ఓవర్ డూయింగ్ చేస్తే సరే మేబీ యూ కెన్ స్కూల్ దెమ్, కానీ లిమిట్ లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరికి నచ్చి వాళ్ళు ఏదైనా చేస్తున్నారు యాజ్ అడల్ట్స్ అని అంటే మరీ మైక్రో మేనేజ్మెంట్ చేసి ఎక్కడికి వెళ్తున్నారు, ఎన్ని రోజులు వెళ్తున్నారు, సూట్ కేసులు ఏం బట్టలు పెట్టుకొని వెళ్తున్నారు మీరు, ఇట్లాంటివన్నీ చేయకూడదండి యాక్చువల్గా. సో కొంచెం ప్రీవియస్ జనరేషన్ పేరెంట్స్, ఇప్పుడు కరెంట్ పేరెంట్స్ ఆర్ స్టిల్ ఓకే, కొంచెం ప్రీవియస్ జనరేషన్ ఇంకా ఓల్డ్ వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళు ఏంటంటే ఇంకా అలాంటి మైక్రో మేనేజ్మెంట్ చేస్తూ ఉంటారు. అది కొంచెం తగ్గాలి యాక్చువల్గా, తగ్గితే బెటర్. అప్పుడు వీళ్ళు కూడా ఇంకా ఏంటంటే ధైర్యంగా బయటికి వెళ్ళడానికి ఇష్టపడుతుంటారు. సో వన్ టిప్ ఫైనల్లీ అలాంటి కపుల్కి టు కీప్ అప్ దట్ ఫైర్, ఆ ఇబ్బంది ఉండకుండా మనదే కదా మనమే కదా అన్నట్టు లేకుండా రోజు రోజు కొత్తగా కనిపించడానికో ఎంజాయ్ చేయడానికో వన్ టిప్ మీరు ఇవ్వగలిగింది? డెఫినెట్లీ అండి, వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ యూ కెన్ యాక్చువల్లీ డూ ఇస్ యువర్ ఫిజికల్ అపియరెన్స్. సో ఆన్ అ డైలీ బేసిస్ మీరు ఏంటంటే కొత్తదనం అనేది కోరుకొని మీ డ్రెస్సింగ్ స్టైల్లో కానివ్వండి, మీ అటైర్లో కానివ్వండి, మీ ఓవరాల్ అవుట్లుక్ మీరు రెగ్యులర్ గా మార్చుకుంటూ ఒకరికొకరు చూచుకుంటూ ఉండాలి. అది ది అదర్ థింగ్ ఏంటిది అని అంటే ట్రావెల్ చేయండి. మీరు కొంచెం ఓపిక వేసుకొని ట్రావెల్ చేశారంటే ట్రస్ట్ మీ రిలేషన్షిపే కాదు ఎన్నో విధాలుగా అది హ్యాపీనెస్ క్రియేట్ చేస్తుంది ట్రావెల్ చేసినప్పుడు. చాలా మంది అనుకుంటారు ట్రావెల్ చేస్తే అది ఇంత డబ్బులు వేస్తే అంతే, ఒక 1 week కోసం ఇన్ని పైసలు పెట్టుకోవాలా, మనము ఇంత వేస్ట్ చేసుకోవాలా అనేసి. కానీ ట్రస్ట్ మీ అది వేస్ట్ కాదండి. మీరు ట్రావెల్ చేస్తున్నారని అంటే అది మీకు ఇచ్చే లెర్నింగ్స్ కానివ్వండి, మీ బాండ్ బిట్వీన్ ది రిలేషన్షిప్స్ ఎంతైతే స్ట్రెంగ్థెన్ అవుతుందో అవన్నీ కన్సిడర్ చేసుకుంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ వర్త్ ఇట్ అండి. ఓకే, థ్యాంక్ యూ. Welcome Andy. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.